ఏం చేస్తాను? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో దగ్గరలో అయితే మనకి ఫెస్టివల్ వస్తుంది. ఏం ఫెస్టివల్ చెప్పండి? వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో మేము కూడా దానికోసమే చాలా 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 వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి సో మేము బెంగళూరుకి వచ్చేస్తాము. ఇంటికి వెళ్ళి క్లీనింగ్ అంతా అయిపోయింది గైస్. సో కాకపోతే మనం అక్కడికి వెళ్ళేసరికి టైం అవుతుంది. మనం అన్ని వంటలు చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి మేము కొన్ని వంటలు చేసుకొని పోతున్నాం అనమాట. అంటే మాకు వచ్చేవి మేము చేయగలిగేవి చేసుకొని పోతున్నాము. సో ఏం వంటలు అనేది చూడండి, వీడియో కంప్లీట్గా మీకే అర్థమవుతుంది. సింపుల్ వంటలు, చాలా ఈజీగా చేసేయచ్చు. నేనే చేస్తున్నానంటే మీరందరూ ఈజీగా చేసేస్తారు. ఎనీవేస్, సో ఫస్ట్ అయితే మనం ఎండుమిరపకాయలు వచ్చి మిక్సీకి వేసుకోవాలన్నమాట. మా మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి, ఘాటుకి తుమ్ములు వస్తుంది. సో ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ కాదు, సారీ, పొడి చేసుకున్నా గైస్. శనగగింజలు వేసుకున్నాను. శనగగింజలు రోస్ట్ చేసేటాను. ఓన్లీ పచ్చి శనగగింజలు. పచ్చి అంటే అదే ఎండు శనగగింజలు. మనము నాకు తెలిసిన క్వాంటిటీ ఏంటంటే మనము బియ్యం పిండి ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పేస్ట్ అంటే సో మధ్యలో చెక్ చేసుకోవాలి గైస్. కొంచెం ఎక్కువ ఉప్పులుగా ఉంటుంది అనమాట. అంటే పొడిగా పౌడర్ అయితే ఏదో ఒకటి ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి వేసేసుకోవడం. శనగగింజలు అండ్ మిరపకాయలు అంతే గైస్. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం. వేసి బియ్యం పిండి గైస్, రైస్ ఫ్లోర్. సో ఇప్పుడైతే మనము ఉప్పు కొద్దిగా తగినంత ఎంత? 2 స్పూన్ తగినంత. సో నేను 2 స్పూన్లు వేసాను. సరిపోతుందా? నాకు తెలియదు. మనం ఇప్పుడు టేస్ట్ చేయకూడదు, నీకు తెలిసే విషయం. 2 స్పూన్లు వేసిన కొద్దిగా జీలకర్ర గైస్. అంటే జీలకర్ర ఇంకా వేయాలి. ఇప్పుడు వచ్చి కొద్దిగా వాము ఇలా నలుపుకోవాలి గైస్. జస్ట్ మనం చెప్పు, ఉప్పు, జీలకర్ర, వాము, ఆ పొడి, బియ్యం పిండి, ఎండుమిరపకాయల పొడి, మళ్ళీ శనగగింజల పొడి. ఎస్, అంతే కదా. అంతేనా? ఇప్పుడు మనం అంతా బాగా జీలకర్ర చెప్పాను కదా ఇందాక, కొద్దిగానే వేసా. సో ఇప్పుడు చాలా వేయాలన్నమాట. ఇంత మాత్రం ఓకే. నెక్స్ట్, ఎంతమందికి తెలుసు జీలకర్ర ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని, డైజెషన్కి? అది అందరికీ తెలుసు. అంటే నాకు ఈ మధ్య తెలిసిందే. నాలా మిక్సింగ్ చేస్తుంది. నీకు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఇంతే కదా నువ్వు, నేను పెట్టుకునే కూడా నేను ఒప్పుకోలేదు. ఇంకేమి చేసినావా? స్పూన్తో. సరే, నీకు అప్పుడు హైజీనిక్గా చేసి. సరే, ఇప్పుడు నీకు అప్పుడు కన్సిస్టెన్సీ తెలియలేదా? అంతే కదా. అంతే గైస్, చూసారు కదా మన పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో మనం ఈ లోపల చేయి కడుక్కునేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇది కొంచెం సెట్ అయిపోతుంది. దట్స్ వాట్. ఇప్పుడు మనము హ్యాండ్ ఓవర్ టు రేఖ అనమాట. సమ్ ఆయిల్ వేస్తున్నాను. ఓకే. మనం అవి వేసేదానికి షేప్స్ ఏది కావాలనేసి చూసుకొని యూజింగ్ దిస్. కొంచెం నేను ఏ షేప్స్ వేస్తాను. నేను ఇప్పుడు మామూలు మురుకు వస్తుంది, రౌండ్ 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 అంగిల్ వస్తుంది. ఏంటి బాబన్న ఇంకోసారి? రౌండ్ 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 అంగిల్ వస్తుంది. అట్లాంటి షేప్. అంగిల్లో వస్తుంది. ప్యాకెట్లో వస్తుంది.
చిన్నది కూడా ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. అదే చిన్నది చిన్నది ఇది చిన్నది ఏ రేఖ చిన్నగానే వస్తుంది. ఇంత వేస్తా ఫస్ట్, ఏమైనా మళ్ళీ చేస్తా. దీంట్లో వేస్తా. ఇది సెట్ చేసుకొని ఓకే మా హీరోయిన్ దాని లోపలికి అది పెట్టు, అది పెట్టు, అది పెట్టు, అది పెట్టి పెట్టు. అందుకే చేయి పెట్టినామంటే చేత్తో అద్దుకున్నాం కాబట్టి వాటర్ వస్తుంది. వాటర్ అయిపోతుంది రాదు రేఖ. అంటే ఈ మూడుకొల్లికి ఏదైనా పాట వస్తుందా అని ఆలోచిస్తాను. నేను సింగర్ని చెక్ చేద్దాం. అంత కూడా అవసరం లేదు. చూద్దాం. అబ్బా అందుకే ఇది చేయాలి. ప్లస్ అయ్యాయి. నువ్వు అట్లా గంటకు ఒకటి ఒకటేసి ఎప్పుడు నూనె అంతా వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ముందుగానే ప్లేట్లో కొన్ని వేసుకోవాలి. ఆ చేతిలో కాకపోతే ఏం చేస్తాను? వస్తుంది, లాస్ట్ టైం వేసింటి వచ్చింది అదే. ఈ లోపల మనం మళ్ళీ ఫిల్లింగ్ వేసి రీఫిల్ చేసుకోవాలి. రీఫిల్ చేసుకొనేసి రెడీగా ఉంటే అయిపోయినప్పుడు వేసుకుంటాం. నెక్స్ట్ సెట్కి రెడీగా ఉంటామా? లో ఫ్లేమ్ పెట్టినాం, అందుకే కొంచెం మీడియం లోపల కాలాలి కదా, లోపల నుంచి కాలాలి. ఒక్కసారిగా బుడ్డలు ఆగిపోయినాయి అనుకో, కాగిపోయినాయి. నేను చెప్పిన టెక్నిక్ మళ్ళీ నాకే సరేలే, నేను వీడియోలో చెప్తున్నా. నువ్వు చెప్పావా? నువ్వు చెప్పినావా? ఇప్పుడు చెప్పలే, మళ్ళీ ఇప్పుడు చెప్పాలి కదా. ఇవి చూడు, ఇప్పుడు ఇవి ఖాళీగా ఆగిపోయినాయి అంటే ఇంకా అది ఉడికిపోయిందండి. రాళ్ళు కొట్టుకుంటాను. లేదు ఫస్ట్లో కాల్చినప్పుడు అంతే వస్తే మళ్ళీ బాగుంటుంది. చూడండి గైస్, నేనైతే ఆఫీస్ నుంచి వస్తానే ఈ పని పెట్టుకున్నాను. మనమైతే ఇప్పుడు టేస్ట్ చేయకూడదు. యూజువల్గా నేను అది ఎప్పుడన్నా అయితే కట్టక్కని తినే అలవాటు అనమాట నాకు. బట్ ఇప్పుడు నేను సెన్స్లోనే ఉన్నా గైస్. బట్ నాకైతే చాలా ఇష్టం గైస్ 3 మూవీ అంటే చాలా చాలా ఇష్టం. ఏమో బాగుంటుంది. అక్కడే వేయాలంటే వేయలేము.
నువ్వు త్వరగా వేస్తాను, లేకపోతే ఆయిల్ అంతా త్వరగా అంటే షేప్స్ రావు. పెద్ద పెద్దగా ఏమంటావో చెప్పేస్తా. కొన్ని రౌండ్గా వస్తున్నాయి, కొన్ని ఓవెల్ షేప్ వస్తున్నాయి. షేప్తో పని ఏం లేదు కానీ షేప్ పని లేకపోతే దీంట్లోనే వేయచ్చు. అవి లాస్ట్లో వేసుకుందాం. కొన్ని ప్లేటింగ్ కాదు, వంట చూస్తే తినాలనిపించాలి ఫస్ట్. ప్లేటింగ్ కూడా ఇంపార్టెంట్. ఎంత పని ఉంది. ఎత్తేసిన తర్వాత ఆ వేడికి ఇంకా కొంచెం మళ్ళీ కాలుతుంది. సో బాగా ఎర్రగా అయిపోయే వరకు పెట్టాము అనుకో, మళ్ళీ దాంట్లో వేసినప్పుడు మాడిపోతాం. ఎంతసేపు రేఖ అట్లా పిండి తింటావా? పిండే తింటావా? అవుట్పుట్ బాగా రావాలంటే టైం. అదేదో అంటారు గొప్ప గొప్ప విషయాలకి అంత టైం పడుతుందని. అట్లా వావ్ షేప్ చూడండి గైస్. అంటే ఫస్ట్ నా భూత నా భవిష్యత్. నెక్స్ట్ అయ్యో రాడి రక్కలేదు. మళ్ళీ స్లో అంటుంది, బట్ చాలా ఫాస్ట్గా వేస్తున్నావా? అది ఆల్మోస్ట్ ఎందుకు వచ్చేసాను. ఇంకా ఒకటి చేసేది ఏంటిది? లడ్డు. ఏం లడ్డు? రవ్వ లడ్డు. అది ఫాస్ట్గా అయిపోతుంది, 1/2 అవర్ అని. ఇప్పుడు నాకు టెంకాయ వేస్తాను, నాకు పేరు టెంకాయ కొట్టేయాలి. టెంకాయ కొట్టాను. టెంకాయ రౌండ్గా అయ్యో నా షీట్ బిఫోర్ ఆఫ్టర్ దిస్ నా క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది. సరే కానీ టెంకాయ రౌండ్గా వెళ్ళా ఎట్లన్నా పెద్దగా రౌండ్గా రాదు. నేను ఎక్కడ చూసినా కదా సార్, తెక్కేమంటే ఇప్పుడు చూస్తాం కదా దగ్గర టెంకాయ ఇప్పుడు ఉంటుంది కదా ఇట్లా. ఇప్పుడు చూస్తే ఇది 3 ఇట్లా డివైడ్ చేస్తుంది. దీంట్లో పెద్దగా ఉండే పక్క కొట్టినాం అనుకో కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది అంతా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను. బా ఎంత పర్ఫెక్షన్ రౌండ్ వచ్చింది. అయినా ఇంత మాత్రం వచ్చింది. ఎట్లా చెక్కలు అయిపోతుంది. అయిపోయిందా రేఖ? లాస్ట్ అబ్బా సక్సెస్ఫుల్గా మురుకులు అయిపోయాయి గైస్. నెక్స్ట్ దానికి నేను కొబ్బరి తురిమేసాను. లేదు కొబ్బరి తురిమేసాను. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్పలేదు ఇంకా. అంత పిండికి మాకు దీన్ని ఫుల్ వచ్చినాయి మురుకులు. సో మురుకులు అయిపోయినాయి, పక్కన పెట్టేసి ఇప్పుడు రవ్వ లడ్డు స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మురుకులు అయిపోయినాయి గైస్. ఇప్పుడు వచ్చేసి రవ్వ లడ్డు స్టార్ట్ చేస్తున్నాము. దానికైతే ముందుగా కొబ్బరి తురిమేసుకున్నాము అండ్ క్యాషు, జీడిపప్పు, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేయించుకోవాలి. రవ్వ సపరేట్గా వేయించుకోవాలి, అన్నీ మిక్స్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇప్పటివరకు చెయ్యలేదు, చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేసాను దాంట్లోకి. ఇప్పుడు రవ్వ
1 kg రవ్వ గైస్. సపరేట్ మీరు గీ తినే వాళ్ళు అయితే గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మా ఇంట్లో గీ చాలా వరకు తినరు, సో నేను ఆయిల్తోనే చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అది కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, కలర్ చేంజ్ అయితే పక్క రవ్వ ఫ్రై అవుతుంది. అటు సైడ్ మనం పాలు కాంచుకున్నాం. సో ఐఎమ్ టేకింగ్ 1/2 లీటర్ ఆఫ్ మిల్క్. కొబ్బరిని కూడా బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొనేస్తాం. సో పక్కన పాలు కూడా కాగిపోతున్నాయి. కొబ్బరి ఇట్లా పొడి పొడి అయిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్లే. దీన్ని ఎత్తేసి పాలు కూడా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దీనిలో బాదం కూడా వేసుకోవచ్చు. ఫైనల్ స్టెప్. బాదం వేసుకోవచ్చు. బాదం అంటే బాదం బాగుంటుంది టేస్ట్. గైస్ ఇప్పుడు మనము ఇండివిజువల్గా అన్నీ వేయించుకుని వేసినాం కదా, ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి కలపడమే. ఇంత ఈజీ అని నాకు రవ్వ లడ్డు అసలు తెలియదు. వంటలే నేను చాలా కష్టమని ఫీల్ అయ్యేదాన్ని పెళ్ళికి ముందర, ఇప్పుడు చాలా ఈజీ జుజుబి. ఓకే, 1 kg రవ్వకి మనం 1 kg షుగర్ తీసుకుంటే ఎగ్జాక్ట్ స్వీట్నెస్ సరిపోతుంది. ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. ఇది ఇలాచీ పౌడర్. కసక్కన వేసుకునేస్తాను నోట్లో చక్కెర. అట్లా పని కలపాలి. అట్లా ఉన్నాయి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్. మరి చేత్తో బిస్కే అంతే చాలు. ఏమి ఉండాలి గైస్ అప్పుడెప్పుడో 7:30కి స్టార్ట్ చేసి ఇప్పుడు 12:30 అవుతుంది. నాకు నిద్ర చూడండి ఎలా వస్తుంది అనేసి. ఎనీవేస్ హ్యాపీ ఎండింగ్. రేఖ లక్ష్మణ రేఖ గీస్తుంది గైస్. మా కష్టాజీతాన్ని చీమలు తినేయకుండా చూసుకోవాలనేసి. అంతే గైస్, అయిపోయింది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది.
ఫుల్ అలసిపోయినాం. 7:30 ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30. ఇవి ఈరోజు మా వంటలు. ఇలాగే వరలక్ష్మి వ్రతంకి ఇంకా మేము వెరైటీస్ చాలా చేయబోతున్నాం. అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.